అప్పు కావ్య దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది. ఆ ఒరిజినల్ మాయ స్పృహలోకి వచ్చిందంట, మాట్లాడుతుందంట. డాక్టర్ నాకు కాల్ చేసి చెప్పిందక్క అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. వెంటనే కావ్యకైతే ఇంకా చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఇంకా మాయ దగ్గర నుంచి నిజం రాబట్టచ్చు అని చెప్పేసి అనుకుంటూ వెంటనే హాస్పిటల్కి వెళ్దాం పదా అని చెప్పి అంటూ ఉంటుంది కావ్య. ఇంకా హాస్పిటల్లో అయితే మాయకి సంబంధించిన తన బంధువులు అయితే తన దగ్గరికి వచ్చేస్తారు. ఎందుకంటే తన స్పృహలోకి వచ్చిందని తెలియగానే తన బంధువులు వచ్చి తనని తీసుకుపోవడానికి సిద్ధంగా ఉంటారు. మాయ కూడా వాళ్ళతో వెళ్ళడానికి సిద్ధంగా ఉంటూ ఉంటుంది. ఇంకా వాళ్ళని చూసి తనైతే లేచి ఇంకా వాళ్ళతో వెళ్తూ ఉంటుంది. ఇంకా అంతలోనే కావ్య, కళ్యాణ్, అప్పు ముగ్గురు కార్ తీసుకొని ఇంకా వాళ్ళైతే హాస్పిటల్ దగ్గరికి వచ్చేస్తారు. వచ్చి రాగానే కావ్య ఎప్పుడెప్పుడు నిజం తెలుసుకుందామా అని చెప్పేసి పరుగు పరుగున కారు దిగి అయితే ఇంకా తన లోపలికైతే వస్తూ ఉంటుంది. వీళ్ళు ముగ్గురు అయితే ఎలాగైనా ఈరోజు మాయని ఇంకా తన దగ్గర నుంచి నిజం రాబట్టాలి అని చెప్పేసి వాళ్ళైతే ఇంకా హ్యాపీగా హాస్పిటల్కి వచ్చేస్తూ ఉంటారు. కానీ మాయని తీసుకొని వీళ్ళు తన బంధువులు వెళ్ళిపోతూ ఉంటారు. అంతలోనే ఇంకా హాస్పిటల్కి కావ్య వాళ్ళు వస్తూ ఉంటారు. మరి వాళ్ళు వెళ్ళిపోవడం కావ్య చూస్తుందా? అసలు కావ్య ఎందుకు షాక్ అవుతుంది? మాయని తీసుకుపోవడం చూసిందా, లేదంటే ఇంకా హాస్పిటల్లో మాయ అక్కడ లేకపోవడం చూసి షాక్ అవుతుందా? మరి ఏం జరిగింది? మాయని కావ్య ఏ విధంగా పట్టుకుంటుంది? మరి నిజం రాబడితేనే కదా వాళ్ళ అత్తమ్మకు మామయ్యకు మధ్య గొడవలు తగ్గుతాయి. మరి ఏ విధంగా పట్టుకొని వాళ్ళిద్దరిని ఒకటి చేస్తుంది అనేది నెక్స్ట్ సీన్లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.